నిన్న పులివెందుల్లో పోలీస్ పవర్ మాత్రం చాలా విపరీతంగా కనిపించింది. మనకి లిటరలీ నిన్న చూస్తే కనుక విక్రమార్కుడు సినిమాలో రవితేజన్ చూసిన లెవెల్లో నువ్వు వైసీపీ కార్యకర్తవేంటో అని చెప్పి పోలీస్ చెప్పిన మాటలు ఒక రకంగా ధైర్యం నింపింది. కొంతమంది లేడీస్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాము, 30 ఏళ్ళగా మేము ఓటు హక్కే వినియోగించుకోలేదండి అని చెప్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఓట్ వేయగలిగారు. ఎవరి ధైర్యం చూసింది? కూటమి ప్రభుత్వం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరున్నారు వీళ్ళందరూ వెనక? మళ్ళా నారా లోకేష్, ద పవర్ బిహైండ్ ద ఎంటైర్ సినారియో. ఎప్పుడు క్లియర్గా నారా లోకేష్ టోల్డ్ ఇన్ హిస్ ఇంటర్వ్యూ ఏంటంటే, నాకు ప్రత్యర్థి కానే కాదు. నేను చాలామంది జగన్ చూశాను, అండ్ చంద్రబాబు నాయుడు గారికి అయితే జగన్ ప్రత్యర్థి కానే కాదని. ఇది నిజం. పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు కూడా గెలిపించుకోలేని జగన్మోహన్ రెడ్డి నిన్నటికి నిన్న అవినాష్ రెడ్డిని పార్టీ ఆఫీస్లో ఉంటే నేను రాను, నేను కూర్చోను అని చెప్పి రోడ్డు మీద కూర్చున్నాడు. ఇదే కర్నూల్లో అవినాష్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేయడానికి ఏ విషయంలో అండి? వివేకా గారి హత్య విషయంలో అరెస్ట్ చేద్దాము ఈ క్యాండిడేట్ని అంటే, కర్నూలు హాస్పిటల్లో మా మదర్ని చూసుకుంటా కూర్చున్నా, నేను అరెస్ట్ చేయాలంటే కుదరదు అని చెప్పి సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా? 5 అంటే 5 పోలీసులు నిన్న ఎత్తేస్తారు హౌస్ అరెస్ట్లో. ఇది పోలీస్ సత్తా అంటే, ఫ్రీ హ్యాండ్ ఇస్తే. ఎవరిని ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేశారు లాస్ట్ టైం అర్థం కావట్లేదా?